ఎల్లరూ వనకం. నేను మీ సాయిరాజ్. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. అంటే ఇన్ని రోజులు కోల్ చేయడం వల్ల నేను చక్కగా మాట్లాడలేకపోయినా. అందుకే ఇన్ని రోజులు మన వీడియోస్కి బీజిఎంలు పెట్టి కవర్ చేయాల్సి వచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఒక కామెంట్ ఒక తమ్ముడు పెడుతున్నాడు ఏంటంటే, అన్న నేను జిమ్కి వెళ్తున్నాను, అయితే రన్నింగ్ చేసిన తర్వాత జిమ్ చేయాలా లేదా జిమ్ చేసిన తర్వాత రన్నింగ్ చేయాలా? సో స్టార్టింగ్లో నాకు కూడా ఇదే డౌట్ ఉండేది. ఫస్ట్ మనం జిమ్ చేసామంటే మనకున్న ఎనర్జీ మొత్తం పోతుంది. సో మనం నిల్ అయిపోతాం. అప్పుడు రన్నింగ్ చేయాలంటే మనం చేయలేం, ఎందుకంటే మన బాడీలో యాక్టివ్నెస్ కూడా తగ్గిపోద్ది. సో ఎప్పుడైతే ఫస్ట్ మనం రన్నింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తామో మన బాడీ ఎనర్జీగా మారి కొంచెం యాక్టివ్గా ఉంటాం. సో అదే యాక్టివ్నెస్తో మనం మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు. వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా ఉంటుంది ఆ రోజు. మీరు చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళు అబ్జర్వ్ చేయండి, ట్రెడ్మిల్స్ ఉంటే దాని మీద ఫస్ట్ రన్నింగ్ చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళు వర్కౌట్ చేయడానికి బాడీని కొంచెం యాక్టివ్గా ఉంచుకోవాలి. సో రోజంతా పడుకోవడం, పని చేయడం, అది ఇది బయట తిరగడం, కొంచెం లేజినెస్గా ఉంటారు. సో ఎప్పుడైతే మనం రన్నింగ్ చేయడం మొదలు పెడతామో మన బాడీ అనేది కొంచెం యాక్టివ్గా ఎనర్జీగా మారుతుంది. సో దాని తర్వాత మనం బెటర్గా వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ ఆ రోజు మన పంప్ కూడా గట్టిగా ఉంటుంది. హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళు మరి రన్నింగ్ చేసి వచ్చి ఎట్లా చేయాలనుకుంటే, సో నాకు తెలిసినంత వరకు ఈజీగా స్కిప్పింగ్ ఆడుకుంటే బెటర్. ఓకే, మనం స్కిప్పింగ్లో కూడా బాటమ్ నుంచి టాప్ వరకు మన బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ దానివల్ల కూడా మనం మంచిగా ఎనర్జీగా ఉంటాం. ఇంట్లో కూడా మనం హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు.